వీళ్ళు చేసిన ప్రతి తప్పిదం అంటే వీళ్ళు మేము గొప్పగా చేస్తున్నాం అనుకుంటున్నారు. నేను ఒక మనిషిని కూర్చోబెట్టి ఆయనకు కేసీఆర్ లాగా వేషం వేసి మాస్క్ పెట్టి మేమేదో గొప్పగా కేసీఆర్ను కించపరిచిన తాగుబోతులాగా చూపెట్టినామని చెప్పి వీళ్ళు ఏదో గొప్పగా ఫీల్ అవుతున్నారు. రేవంత్ రెడ్డి కూడా నేను తిడుతున్నా, నీ జాతి ఏంది, నీ కథ ఏంది, నువ్వెంత, నీ బిచాది ఎంత అని తిట్టడం వల్ల నేను గొప్పగా ఫీల్ అవుతున్నట్టున్నాడు ఆయనకు. ఇట్లా వీళ్ళని అడ్డుకోవడం ద్వారా వాళ్ళని అణిచివేసినాం, మేము వాళ్ళని బయటికి పోకుండా చేసినాం, ఆపినాం, అది ఇది అని వీళ్ళు ఇట్లా గవర్నమెంట్ గొప్పగా ఫీల్ అవుతున్నట్టున్నది. ఈ మధ్యకాలంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడికి పోయినా, ఏ సభలో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా ఒక విషయం పదే చెప్తున్నారు. అదే రాబోయేదంతా కాంగ్రెస్ కాలమే, రాబోయేదంతా ప్రజాపాలనే, 10 ఏళ్ల వరకు 2034 వరకు కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉంటుంది అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను కూడా ఆయన పదే చెప్తున్నారు. మేమే ఉంటాము, ఈ టీమే ఉంటుంది, ఈ టీమే అభివృద్ధిలో ముందు తీసుకుపోతే రాష్ట్రాన్ని అని చెప్పి చాలాసార్లు చెప్తున్నారు. చాలాసార్లు కాదు, ప్రతి సభలో చెప్తా ఉన్నారు ఆ విషయాన్ని. మరి నిజంగానే ఆయన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పనిచేస్తున్నారా, లేదంటే బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పనిచేస్తున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి కొన్ని పనులు, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కొన్ని పనులు చూస్తే ఖచ్చితంగా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి నడుము కట్టుకొని మరీ పనిచేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. సో దాని గురించి వాళ్ళ మనం మాట్లాడుకుందాం. నమస్తే, నేను ప్రభాకర్ వేణువంక, వెల్కమ్ టు పీవీ న్యూస్. వచ్చేది రాష్ట్రాన్ని ఇంకొక 10 ఏళ్ల పాటు ఏలేది అంతా కూడా మేమే, కాంగ్రెస్ పార్టీనే ఉంటుంది. అసలు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అనే పదమే వినిపించదు, వాళ్ళకు చరిత్ర తప్ప భవిష్యత్తు లేదు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే చెప్తున్నారు. మీకు చెప్పుకోవడానికి గతం ఉందేమో కానీ చర్చించుకోవడానికి భవిష్యత్తు లేదు. కాకపోతే నిజంగా మరి వాళ్ళకు భవిష్యత్తు లేదా, భవిష్యత్తు ఉండబోదా, లేకపోతే ఈయననే వాళ్ళ భవిష్యత్తును రాస్తున్నారా అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో రీసెంట్గా జరిగిన కొన్ని సంఘటనల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఎప్పుడైనా ఒక రాజకీయ పార్టీ ప్రచారం కోరుకుంటుంది. వాళ్ళకి ఎంత ప్రచారం అయితే, ఎంత ఎక్కువగా ప్రచారం అయితే వాళ్ళకు అంత మంచిది అని కోరుకుంటుంది. ఏదైతే ప్రభుత్వం వాళ్ళని ఎంత అణిచివేస్తుంది అనే విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తే మాకు పాజిటివ్ ఉంటుంది, ప్రభుత్వం మీద నెగిటివ్ అవుతుందని ఏ పార్టీ అయినా అనుకుంటుంది. కోర్స్ రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అట్లానే ఆయన ముఖ్యమంత్రి పీఠం వరకు వచ్చారు. ఆ నోటుకు నోటు కేసు విషయంలో అరెస్ట్ అయిన దాన్ని కూడా ఆయన తనకు పాజిటివ్గా మలుచుకున్నారు. అదొక చట్టవిరుద్ధమైన పని అయినప్పటికీ ఆ అరెస్ట్ చేయడం, జైలు పంపడం అనేది ఆయనకు ఒక పాజిటివ్ అయింది. ఆ తర్వాత 2020లో జన్వాడ ఫామ్ హౌస్ ఇష్యూలో అరెస్ట్ అవ్వడం, అప్పుడు ఒక 2 వారాలు జైలుకి వెళ్ళడం, అది కూడా పాజిటివ్ అయింది. సో ఇవన్నీ కూడా నెగిటివ్ అంశాలు. ఆయన చేసినటువంటి తప్పులే అయినా ఆయన అరెస్ట్ చేయడం, జైలు పంపడం, ఇవన్నీ కూడా వీళ్ళకు పాజిటివ్ అయినాయి. అక్కడ ప్రభుత్వ ఆధిపత్య ధోరణి, ప్రభుత్వ నియంతృత్వ పోకడలు పోతున్నది అనే విషయం ప్రజలకు చేరువైంది. సో దానివల్ల ప్రభుత్వం మీద ఇంకా నెగిటివ్ పెరిగింది అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద. సో ఫైనల్గా వాళ్ళు 2023లో అధికారం కోల్పోయారు. కాకపోతే ఇప్పుడు కేవలం అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లలోనే అప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మీద వీళ్ళు ఆరోపణలు చేసారో, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కొన్ని కార్యక్రమాల వల్ల, కొన్ని పనుల వల్ల వీళ్ళు పైకి లేచిందో, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ముఖ్యమంత్రి సీట్ వరకు వచ్చారో, ఇప్పుడు వీళ్ళు కూడా అవే పనులు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని ప్రభుత్వం అణిచివేస్తూ ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్టులు చేస్తూ ఉన్నది, వాళ్ళని బయటికి వెళ్ళి కనీసం సభలు కూడా పెట్టుకొనివ్వట్లేదు, వాళ్ళని ఎక్కడ మాట్లాడనివ్వట్లేదు, వాళ్ళని అసలు బయట తిరగనివ్వట్లేదు అనే ఒక ఆ అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ బలంగా ప్రజల్లోకి తీసుకుపోతున్నారు. దానికి కారణం ప్రభుత్వం చేస్తున్న పనుల వల్లనే వీళ్ళు ఆ విషయాన్ని బయటికి తీసుకుపోతా ఉన్నారు. రీసెంట్గా కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళారు. ఏదైతే మేడిగడ్డ మీద ఉన్నటువంటి కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరికి వాళ్ళకు కార్యక్రమం పెట్టుకుని అక్కడికి వెళ్ళారు. నీళ్ళు ఎత్తిపోయట్లేదు, సో అక్కడ నీళ్ళు ఉన్నా కానీ వీళ్ళు పట్టించుకుంటలేరు అనే విషయాన్ని మేము ప్రజలకు చూపిస్తామని అక్కడికి పోయే ప్రయత్నం చేశారు. అట్లాంటప్పుడు ఏం చేయాలి, కేటీఆర్ను పోనివ్వాల్సింది, వదిలేయాల్సింది. కానీ ఏం చేసిర్రు, కేటీఆర్ ఇంట్లోంచి బయలుదేరి హైదరాబాద్ సిటీ దాటి కొంత బయటికి వెళ్ళిపోగానే అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇక సినిమా. మధ్యలో బారికేడ్లు పెట్టడం, అడ్డుకోవడం. ఒకవేళ ఆయన నిజంగానే వదిలేస్తే నేరుగా అక్కడికి వెళ్ళిపోయేవాడు, ఏదో అక్కడ చిన్న ప్రోగ్రామ్ చేసి ప్రెస్ మీట్ పెట్టి వచ్చేసేవాళ్ళు. కానీ ఆ రోజు ప్రభుత్వం ఏం చేసింది, బీఆర్ఎస్ పార్టీకి ఫుల్ పబ్లిసిటీ ఇచ్చింది, ఫ్రీ పబ్లిసిటీ. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం ప్రభుత్వం చేతులు ఉంటుంది. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు ఇట్లాంటివి వేయడానికి కొంత భయపడము ఇట్లాంటివి ఉంటాయి, వాటిని పక్కన పెడతారు. ఏదో ఆయన మాట్లాడినప్పుడు 5 నిమిషాలు ప్రెస్ మీట్ లైవ్ ఇచ్చినామా, కేటీఆర్ వదిలేసినామా అన్నట్టు ఉండేవాళ్ళేమో ఆ రోజు. కానీ ప్రభుత్వం ఏం చేసింది, మధ్యలో అడ్డుకోవడం, బారికేడ్లు పెట్టడం, 3-4 చోట్ల అడ్డుకోవడం, మిగతా నాయకులను అడ్డుకోవడం, ఇవన్నీ చేయడం వల్ల ఏం జరిగింది, ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి ఫుల్ పబ్లిసిటీ అయిపోయింది. ఏవైతే ప్రభుత్వ అనుకూల ఛానళ్ళు, ప్రభుత్వ అనుకూల పత్రికలు ఉన్నాయో అవన్నీ కూడా రాయాల్సిన పరిస్థితి వచ్చింది, ఆ టీవీలు కూడా చూపించాల్సిన పరిస్థితి ఆ రోజు ఏర్పడడం కాదు, ప్రభుత్వమే క్రియేట్ చేసింది. సో ఇటీవల జరిగిన దాంట్లో ఇదొక మేజర్ ఇష్యూ. ఇక నెక్స్ట్ నిరుద్యోగ సదస్సు అని ఒకటి పెట్టారు వీళ్ళు. కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ ఇచ్చింది, మోసం చేసింది అని చెప్పి దానికి కౌంటర్గా వీళ్ళు ఒక సమావేశం పెట్టి కాంగ్రెస్ పార్టీని ఎక్స్పోజ్ చేద్దాం, ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేద్దామని సభ పెట్టుకున్నప్పుడు వాస్తవానికి ఈ నిరుద్యోగులందరూ రోజు మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా రోజు మాట్లాడుతున్నారు. అందులో
కొత్తగా విపత్తు వచ్చి కొత్త గందరగోళం వచ్చి మీద పడేది ఏం లేదు. కానీ ప్రభుత్వం ఏం చేసింది, దానికి అనుమతి ఇవ్వకుండా అడ్డుకున్నది. సరూనగర్ స్టేడియంలో వీలైతే సభ కోసం అనుమతి కోసం పోలీసులకు అప్లికేషన్ పెట్టుకుంటే 15 రోజుల పాటు అప్లికేషన్ దగ్గర పెట్టుకొని చివరి రోజు పర్మిషన్ ఇవ్వలేమని చెప్పి పోలీసులు తేల్చి చెప్పడం వల్ల ఏం జరిగింది, ఇదంతా కూడా సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో కావచ్చు భారీగా ప్రచారం అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులకు సంబంధించి ఒక సభ పెడితే దాన్ని ప్రభుత్వం అడ్డుకుంటా ఉన్నది. అప్పుడు వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఏడాదికి ఇస్తామని చెప్పి దాన్ని మోసం చేసిరు. జాబ్ క్యాలెండర్ లేదు, ఏది లేదు. వాటి గురించి మాట్లాడడానికి ఒక సభ పెట్టుకుంటామంటే ఆ సభకు కూడా పర్మిషన్ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అడ్డుకున్నదనే విషయం ప్రజల్లోకి బీభత్సంగా వెళ్ళిపోయింది. ఏమైంది, వీళ్ళు అదే గ్యాప్లో వీళ్ళు పోయి హైకోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకున్నారు. సో ఇదొక దెబ్బ. ప్రభుత్వం నియంత్రణతో పోకుండా పోతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. హైకోర్టు ఏమో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, సభ పెట్టుకోమని చెప్పింది. అది చిన్న కొన్ని కండిషన్లు పెట్టింది తప్పితే మీరు బేసిక్గా సభ నిర్వహించుకోవచ్చు అని చెప్పి హైకోర్టు చెప్పింది. ఇలా 2 దెబ్బలు తగిలింది. సభకు పోలీసులు అడ్డుకోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి ప్రమోషన్, హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ప్రభుత్వానికి ఎదురుతాయి. సో ఇట్లా ఈ 2 ఘటనలు బీఆర్ఎస్ పార్టీకి ఫుల్ మైలేజ్ ఇచ్చినాయి, కాంగ్రెస్ పార్టీ బదనామైంది. అంటే ఒక నియంతృత్వ ధోరణితో ప్రభుత్వం ఉన్నది, మాట్లాడనిస్తలేదు నిరుద్యోగులను కావచ్చు, మిగతా ఎవరిని కూడా మాట్లాడనిస్తలేదు అని చెప్పి ప్రజలకు అర్థమైంది. ఎందుకంటే నిరుద్యోగుల అరెస్టులకు సంబంధించి రోజు వార్తలు, ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉన్నాయి, పేపర్లో వస్తూనే ఉన్నాయి. ఎంత దారుణంగా వాళ్ళని లాక్కొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ దిల్షుక్ నగర్లో పోలీసు ఉద్యోగుల కోసం చేస్తున్న వాళ్ళు కావచ్చు, మిగతా నోటిఫికేషన్ల కోసం చిక్కడపల్లి లైబ్రరీలో చేస్తున్న వాళ్ళని ఎట్లా అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళని ఎట్లా నిర్బంధిస్తున్నారు, లైబ్రరీలో స్థలాలు ఎట్లా ఇస్తున్నారు అన్నీ రోజు చూస్తూనే ఉన్నారు జనాలు. సో దీనికి ఇది అడిషన్ అయింది. ప్రభుత్వం మేము ఏదో అనుకున్నాం ప్రజాపాలన అన్నారు, వీళ్ళు ఇట్లా పాలన చేస్తున్నారు, ఇంత నిర్బంధిస్తున్నారు అనే విషయాన్ని వీళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్ళిరు. అందులో కూడా వీళ్ళు ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూ ఉన్నది, నిరుద్యోగుల పక్షాన పోరాడుతూ ఉంటే అధికార పార్టీ ప్రభుత్వం ఇట్లా అడ్డుకుంటా ఉన్నదనే విషయాన్ని క్లియర్గా ప్రభుత్వమే చూపించుకున్నది ప్రపంచానికి. ఇక ఇంకో సంఘటన, ఇదే సందర్భంలో గాంధీ భవన్లో ఒక దుకాణం పెట్టిరు. ఎవరైతే బల్మూరి వెంకట్ గతంలో గాడిదలను తీసుకొచ్చి ఏదో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గాడిదలను పట్టుకొచ్చి ఏదో హడావిడి చేసి పబ్లిసిటీ చేసుకొని ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ అయ్యాడు, కేబినెట్ ర్యాంక్ కూడా తెచ్చుకున్నాడు, ప్రభుత్వం విప్పాడు, కేబినెట్ ర్యాంక్ కూడా వచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగుల పరిస్థితి ఇట్లా ఉండే అట్లా ఉండే అని చెప్పేసి ఒకటేదో ప్రజెంటేషన్ లాగా పెట్టిరు. మనుషులను పెట్టి, తాళ్ళు పెట్టి, ఉరితాళ్ళు పెట్టి, ఒక కేసీఆర్ లాగా ఒక మాస్క్ పెట్టి ఒక మనిషిని కూర్చోబెట్టి, ఆయన చేతిలో మందు గ్లాస్ ఉన్నట్టుగా చూపెట్టి, ముందు ఒక మందు సీసా పెట్టి, ఇదంతా వేసి ఇక మరి చిల్లర వ్యవహారం అనాలనో ఏమనాలనో వాళ్ళే పేరు పెట్టుకోవాలి దానికి. అట్లాంటి వ్యవహారం చేసే ప్రయత్నం చేశారు. వాస్తవానికి ఇట్లాంటి వ్యవహారాలు, ఇట్లాంటి పనులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ చేస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు దాన్ని. కానీ ఇక్కడ ఒక అధికార పార్టీయే ప్రతిపక్షం మీద ఒక ప్రజెంటేషన్ పెట్టింది అధికార పార్టీ ఆఫీసులో. అక్కడ మళ్ళీ కేసీఆర్ లాగా ఒక వ్యక్తిని కూర్చోబెట్టి ఆయన తాగుతున్నాడని, ఉద్యోగాలకు క్వశ్చన్ పేపర్లు అమ్ముకున్నాడని, డబ్బులు అటు ఇటు పంచుకున్నారని, ఇవన్నీ జరిగినాయని మీరు ఆరోపిస్తేనే ఆ వ్యతిరేకత పెరిగి బీఆర్ఎస్ పార్టీని గద్దె దించి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చారు ప్రజలు. తీసుకొచ్చినప్పుడు మీరు ఏం చేయాలి, వాటిని ఫుల్ఫిల్ చేయాలి, ఆ ఉద్యోగాలు ఇవ్వాలి, ఆ సమస్యలేవో వాటి మీద నిజంగానే పేపర్ లీక్ అప్పుడు జరిగింది అమ్ముకున్నారు అని అంటున్నారు కదా, వాటి మీద సిబిఐ ఎంక్వైరీకి ఆదేశిస్తారా, ఇంకేం చేస్తారా చేయాలి. కానీ ఏం చేసిర్రు, అవి లేకుండా ప్రతిసారి ఇదే వ్యవహారం నడిపిస్తూ ఉన్నారు. కానీ వీళ్ళు అధికారం పోయి కూడా 2.5 ఏళ్ళు అవుతుంది. మీరు 2.5 ఏళ్ళ తర్వాత కూడా ఇక వీళ్ళు అది చేయలేదు, ఇది చేయలేదు అంటే వాళ్ళు అది చేయలేదనేగా పక్కకు తోలేరు, మిమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టరు. సో మీరు చేయాల్సిన పని ఇప్పుడు మీది బాధ్యత చేయాల్సింది. మీరు ఏవైతే 70,000 80,000 లెక్క చెప్పుకుంటున్నదంతా కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నారు అప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లకే మీరు ఇప్పుడు ఫుల్ఫిల్ చేసిర్రు అని చెప్పి. సో అప్పుడు వాటి మీద కేసులు వేసిన వాళ్ళలో కూడా ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే అప్పుడు చాలా ఉద్యోగాల మీద రకరకాల అంశాలతో కేసులు వేసారు. వాళ్ళకే ఇప్పుడు అన్ని పదవులు వచ్చినాయి, వాళ్ళు పదవుల్లో ఉన్నారు. సో ఇప్పుడు ఈ అంశాలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. మళ్ళీ వీళ్ళు చేసే ప్రతి పని కూడా రివర్స్ వీళ్ళకే తంతా ఉన్నారు. గాంధీ భవన్లో ప్రజెంటేషన్ ఇవ్వడం వల్ల ఇట్లా జరిగింది, అప్పుడు ఈ పోస్టులు అమ్ముకున్నారు, ఆ పోస్టులు అమ్ముకున్నారు అంటే అప్పుడు ఉద్యోగాలు డిలే కావడానికి కారణం కోర్టు కేసులు ఇవన్నీ కూడా ఉండే. పేపర్ లీకేజ్ మీద వాళ్ళు వెంటనే ఎగ్జామ్ రద్దు చేయడం ఇవన్నీ జరిగింది. సో ఇప్పుడు ఏవైతే వీళ్ళు చేయాల్సిన పని చేయకుండా మళ్ళీ బీఆర్ఎస్ మీద నెట్టడం వల్ల ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ అనేది పలచన అయిపోతుంది. మరి వాళ్ళకి ఎందుకు అర్థమైతలేదో ఏమైతలేదో తెలియని పరిస్థితి. ఇక ఇంకొక కీలకమైనటువంటి అంశము రేవంత్ రెడ్డి తిట్లు. రేవంత్ రెడ్డి ఏ సభ పెట్టినా మరీ ఒక 6 నెలలు ఏడాది నుంచి అయితే మరి దారుణంగా తయారైన పరిస్థితి. ఏ సభ అయినా సరే ప్రతి సభ ప్రతి చోట అన్ని అధికారికంగా నిర్వహించినటువంటి సభలే, పార్టీ సభలు కాదు ఇవి కూడా, అన్నీ కూడా అధికారికంగా ప్రభుత్వ సభల్లోనే కేసీఆర్ సాగు కోరుకోవడం, కేసీఆర్ చావాలనడం, నేను అక్కడనే బొంద పెడతామనడం, మళ్ళీ ఏమనంటే మళ్ళీ కాళేశ్వరం అవినీతి అనడం, నీ జాతి అని తిట్టడం, నువ్వెంత నీ బతికెంత అని తిట్టడం, ఇవే తిట్లు. అంటే చాలా
బజార్ భాష కంటే అధ్వానం ఆయన తిట్లు తయారవుతున్నాయని చెప్పేది బయట చర్చ ప్రజలు. ఆడనే కూలిన కూలేశ్వరం కాడ మిమ్మల్ని ఉరి తీసిన తప్పు లేదు. మరి ఈ జాతిపిత వాసన లేకుంటే నిద్ర లేస్తాడా? ఇవాళ రైతు రుణమాఫీ గురించి, రైతు బంధు గురించి చంద్రశేఖరరావు మాట్లాడుతుండు. మరి చంద్రశేఖరరావు మతుండు మాట్లాడుతుండో మందేసి మాట్లాడుతుండో నాకైతే అర్థం కాలే. వేసినాక దిగినాక మాట్లాడుతుండో వేసే ముందు మాట్లాడుతుండో. రైతు బంధు పథకం వేస్తలేరని ఓ సన్నాసోడా, సోయలేనోడా, చవట, దద్దమ్మ, దిక్కుమాలనోడా, దివాళగా. సో అంటే అంత దారుణంగా కేసీఆర్ని తిడుతూ ఉన్నారండి ప్రతి సభలో. వాస్తవానికి ఏం చెప్పుకోవాలి, మేము ఇది చేసినామని చెప్పుకోవాలి. కానీ నేను ఏం చెప్తున్నాడు, కేసీఆర్ని ఎక్కువ తిడుతున్నాడు, మేము ఇది చేసినామని తక్కువ చెప్పుకుంటున్నాడు. సో అక్కడ ఏమవుతుంది, తిట్టింది హైలైట్ అవుతుంది, తిట్టినే ఎక్కువ వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. ప్రజలంతా ఏమనుకుంటున్నారు, ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇట్లనే తిట్టిండు, ముఖ్యమంత్రి అయినాక కూడా ఇట్లనే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని కూడా ఇవే తిట్లు తిడుతూ ఉన్నాడు. ముఖ్యమంత్రి కూర్చుకున్న గౌరవం ఏంది, ముఖ్యమంత్రి కూర్చుకుండాల్సిన హోదా ఏంది, నేను మాట్లాడుతున్న మాటలు ఏందనే చర్చ ప్రజల్లో విస్తృతంగా జరుగుతూ ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిట్టడం వల్ల హైలైట్ అయ్యారు, ముఖ్యమంత్రి సీటు దాకా వచ్చినాక కొంచెం సంయమనం ఉండాలి, కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, చివరకు అందశ్రీ మెమోరియల్కి శంకుస్థాపన చేయడానికి పోయి అక్కడ కూడా మొత్తం బండబూతులు తిట్టొచ్చారు కేసీఆర్. గజ్వెల్లనే నిన్ను సమాధి చేసే బాధ్యత మాది. నువ్వెంత, నీ బిషాతి ఎంత, నీ జాతి ఎంత, నీ జాతి ఏ జాతి నీది, నీ జాతి ఏంది, నీ నీతి ఏంది? ఇవన్నీ కూడా కంప్లీట్గా నెగిటివ్ పోతా ఉన్నాయి. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి మీద, కాంగ్రెస్ పార్టీ మీద ఈ నియంతృత్వ పోకడవుతున్నది. ఇదంతా కూడా ఒక అణచివేత ధోరణితోటి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఎవరిని మాట్లాడనిస్తలేదు, ఎవరిని ఏం చేయనిస్తలేదు. పైగా ఈయన ఇంకా 2.5 ఏళ్ల తర్వాత కూడా ఇంకా కేసీఆర్నే తిడతా ఉన్నాడు. పల్లెల్లోకి వెళ్తే, గ్రామాల్లోకి వెళ్తే ఇదే చర్చ ఉన్నది. ఈయనకు అధికారం ఇచ్చి 2.5 ఏళ్ళు అయింది, ఈయన చేయాల్సింది ఏం చేస్తలేడు. 6 గ్యారంటీలు అక్కడనే పోయినాయి, 420 హామీలు ఉన్నాయి, అవి అక్కడనే పోయినాయి. ఇవన్నీ పక్కకు పెట్టి కేవలం తిట్టడం మీదనే ఫోకస్ పెట్టి తిట్టుడు తప్ప వేరే ఏం చేస్తలేడు. దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఫుల్గా డ్యామేజ్ అవుతూ ఉన్నారు. మరి ఇది ఆయనకు అంటే చుట్టుపక్కల చాలామంది అనుభవజ్ఞులు ఉంటారు, వాళ్ళు చెప్తుర్రా లేదా అనేది తెలియదు. కానీ ప్రతి సభలో ఖచ్చితంగా రైతు భరోసా సభ 2 సార్లు పెడితే అందులో తిట్టిండు, హైదరాబాద్లో అదే, ఖమ్మంలో పోయి అదే పని చేసిండు. ఇందిరమిళ్ళ కోసం ఏదో సభ పెడితే ఖమ్మంలో అక్కడ అదే పని, నిన్న అందశ్రీ సభలో అదే పని, ఇంకేదైనా సభ పెడితే అక్కడ అదే పని. ఏమైనా ప్రైవేట్ కంపెనీల సంబంధించి ఓపెనింగ్ల కాడికి పోయినా కూడా అక్కడ కూడా ఎంతో కొంత మళ్ళీ సేమ్ తిట్టి రావడమే తప్ప కొత్తగా చేస్తున్నది ఏం లేదు, కొత్తగా మేము ఇది చేసినామని చెప్పుకోవడానికి ఏం లేదు. కానీ ప్రభుత్వం ఏం చేస్తున్నది, అదే విషయం అరిగిపోయిన రికార్డ్ లాగా పాత క్యాసెట్ మళ్ళీ వేసి రేవంత్ రెడ్డి ప్రతి సభలో సేమ్ క్యాసెట్ వేసి వస్తున్నారు. పాపం మీద అంత తిప్పల ఒకసారి రికార్డ్ చేసి దాన్ని అక్కడ వేసేస్తే అయిపోతుంది. ప్రతి సభలో ఈయన మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక దగ్గర మాట్లాడిన క్యాసెట్ తీసుకుపోయి ఇంకొకసారి వేస్తే అదే నడిచిపోతూ ఉంటుంది. ఈయన అక్కడిక్కడికి పోయి హెలికాప్టర్లో పోవడం రావడం ఖర్చులు అంతా కూడా దండగైతున్నది. కొత్తగా మాట్లాడేది ఏమి ఉంటలేదు, ఇవే తిట్లు తప్పే ఉంటలేవు. సో ఒక్క కాడ తిట్టినే రికార్డ్ చేసేసి ఇంకొక వీడియో ప్లే చేస్తే అయిపోతుంది. ఎట్లా పెద్ద స్క్రీన్లు పెడుతున్నారు కాబట్టి. సో ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి నెగిటివ్ అవుతుంది. ప్రతిదీ కూడా బీఆర్ఎస్ పార్టీకి రోడ్ క్లియర్ చేస్తూ ఉంది. వీళ్ళు చేసిన ప్రతి తప్పిదం అంటే వీళ్ళు మేము గొప్పగా చేస్తున్నాం అనుకుంటున్నారు. నేను ఒక మనిషిని కూర్చోబెట్టి ఆయనకు కేసీఆర్ లాగా వేషం వేసి మాస్క్ పెట్టి మేమేదో గొప్పగా కేసీఆర్ను కించపరిచిన తాగుబోతులాగా చూపెట్టినామని చెప్పి వీళ్ళు ఏదో గొప్పగా ఫీల్ అవుతున్నారు. రేవంత్ రెడ్డి కూడా నేను తిడుతున్నా, నీ జాతి ఏంది, నీ కథ ఏంది, నువ్వెంత, నీ బిచాది ఎంత అని తిట్టడం వల్ల నేను గొప్పగా ఫీల్ అవుతున్నట్టున్నాడు ఆయన కూడా. ఇట్లా వీళ్ళని అడ్డుకోవడం ద్వారా వాళ్ళని అణిచివేసినాం, మేము వాళ్ళని బయటికి పోకుండా చేసినాం, ఆపినాం, అది ఇదని వీళ్ళు ఇట్లా గవర్నమెంట్ గొప్పగా ఫీల్ అవుతున్నట్టున్నది. కానీ అసలు వాస్తవ పరిస్థితి వేరున్నది. ప్రజలకు నెగిటివ్గా పోతూ ఉన్నారు. ప్రజల పక్షాన పోరాటాలను అడ్డుకుంటున్నారు, ప్రజలను మాట్లాడిస్తలేరు, నిరుద్యోగులను మాట్లాడిస్తలేరు, అందరిని అణిచివేస్తున్నారు. ఇవన్నీ చర్చ జరుగుతున్నది. సో ఇవన్నీ కూడా ఫైనల్గా బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ అయితే తప్పితే ఏదో రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా నేను 10 ఏళ్ళు ఉంటా, 20 ఏళ్ళు ఉంటా, 40 ఏళ్ళు ఉంటా ముఖ్యమంత్రిగా అంటే ఈ పరిస్థితులు ఇట్లాంటి పనులు చేసుకుంటూ పోతే మాత్రం కష్టమే. ప్రజలు ఏదైనా కొంతవరకు సహిస్తారు. ఈ విషయం మీరే చెప్పారు గతంలో. కొంత లిమిట్ దాటిన తర్వాత వాళ్ళు కూడా తిరగబడతారు. సో ఇక్కడ కూడా ప్రజలన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చి ఉంటే కొంత ప్రజలు సైలెంట్ అయ్యేవాళ్ళు కావచ్చు. కానీ మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, పైకెళ్ళి అణచివేత ధోరణులు, తిట్లు ఇవన్నీ అయ్యేసరికి ప్రజలు చిరాకు పడుతున్నారు. ఏంది వ్యవహారం, ఇదంతా చిల్లర అవుతున్నది, ఇదంతా అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అని ప్రజలే మాట్లాడుకుంటున్నారు. సో ఇదన్నీ కూడా మీకు భవిష్యత్తులో ఇబ్బందికరంగా ఉంటాయి. సో మరి మీకు ఎవరు సలహాలు ఇస్తుర్రో, ఎవడు మీకు ఇవన్నీ చేయిస్తుర్రో మీతోటి, కానీ కాంగ్రెస్ పార్టీని కిందికి దొక్కి బీఆర్ఎస్ పార్టీని పైన నిలబెట్టే పనులే ఇవన్నీ. బీఆర్ఎస్ పార్టీకి ఎలివేషన్ ఇచ్చి బీఆర్ఎస్ పార్టీకి అధికార పార్టీ ఛానళ్లలో ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చే పనులు చేస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా
వాళ్ళని ఏదో కట్టడి చేసి ఏదో చేస్తామని వీళ్ళు అనుకుంటారు, కానీ అది కట్టడి కాదు, ఫుల్గా పబ్లిసిటీ. బీఆర్ఎస్ పార్టీకి పుక్కట్లో ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి. వాళ్ళ పనులు వాళ్ళని సాఫీగా చేసుకొని ఇస్తే ఇంత ప్రచారం ఉండదు, ఇంత అడావిడి ఉండదు. కానీ నేను ఏం చేస్తున్నాడు, ఎక్కడికక్కడ అడ్డుకొనుడు, ఇది అది తిట్లు. సో ఫైనల్గా ఏమవుతుంది, వీళ్ళకి దెబ్బ పడుతుంది, వాళ్ళకు మంచి ప్రమోషన్ అవుతున్నది, వాళ్ళు ముందుకు దూసుకెళ్తా ఉన్నారు. సో ఇట్లనే ఉంటే మరి 10 ఏళ్ల కళ 34 44 ఆయన ఎప్పటిదాకా ముఖ్యమంత్రిగా రకరకాల కళలు కంటుండే, మరి ఆ కళలు ఏమైతాయో వాళ్ళే ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ.